పెళ్ళైన 10 సంవత్సరాలకి ఫర్ ది ఫస్ట్ టైం మా ఊర్లో అంటే మా హస్బెండ్ వాళ్ళ ఊర్లో అయితే ఇంకా శ్రీరామనవమి కళ్యాణానికి వెళ్తున్నా. ప్రతిసారి మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తాను అనమాట. మా ఊర్లో ఎందుకో కళ్యాణం చాలా మంచిగా అనిపిస్తుంది, చాలా మంది గ్యాదర్ అవుతారు. అండ్ ఇంకోటి ఎందుకో తెలీదు, చిన్నప్పటి నుంచే కొంచెం మంచిగా అనిపిస్తుంది అనమాట శ్రీరామనవమి. సో కానీ ఎందుకో ఈసారి ఇంకా వెళ్ళలేదు, ఇంకా ఎందుకో ఇక్కడ సైడ్ వెళ్ళాలనిపించింది. చూద్దాము ఇటు సైడ్ కూడా మా అత్తవారిలో ఎట్లా జరుగుతుంది ఏంటి ఒకసారి చూద్దామని చెప్పేసి అయితే ఇంకా ఈసారి ఇటు వచ్చినా అనమాట. సో తొందరనే వెళ్ళాలి, మళ్ళీ ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయినాక వెళ్తే బాగుండదు. సో కొంచెం తొందరనే స్టార్టింగే అటెండ్ అవ్వాలి, ఫస్ట్ నుంచి ఎట్లా చేస్తారో చూడాలి అని చెప్పేసి అయితే ఇంకా కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయిపోయినాం అనమాట. సో ఇంకా ఆయత్నగర్లో అయితే ఇంకా పండగ స్టార్ట్ చేసిర్రు, ఇట్లా దేవుని అయితే తీసుకెళ్తున్నారు. ఇంకా ఆల్మోస్ట్ ఫుల్ ఎండ కొడుతుంది. ఫస్ట్ అయితే బైక్ మీద వెళ్దాము, ఏమవుతుంది ఇక్కడ పక్కనే కదా అని చెప్పేసి అనుకున్నాము. కానీ ఆ ఎండకు చూస్తే అమ్మో వద్దు, ఇంకా సరే ఎట్లాగో ఎండ కొట్టినప్పుడు తీయం, వాన కొట్టినప్పుడు తీయం, అట్లీస్ట్ కొంచెం ఎండ కొట్టేటప్పుడు అన్న తీద్దాము, కార్లోనే వెళ్దాము అని చెప్పేసి అయితే ఇంకా అట్లా స్టార్ట్ అయిపోయినాము. ఇంకా మా భవిష్యత్తు మొత్తం ఫోనే చూస్తుంది. ఇంకా అట్లా వెళ్ళేటప్పుడు కొన్ని కొంచెం దూరం వెళ్ళగానే ఇంకా కొంతమంది అయితే మాకు పానకం ఇచ్చిరనమాట. ఇంకా అక్కడ అంటే కార్ ఆపి మరి తీసుకోండి అని చెప్పారు. సో అంత మంచిగా చెప్పినప్పుడు తీసుకొని తాగకపోతే బాగుండదు. పానకం అయితే చాలా బాగుంది టేస్ట్. ఇంకా పెసరపప్పుతో ప్రసాదం ఇచ్చిర్రు. సో శ్రీరామనవమికి స్పెషల్ కదా ఇవైతే. సో మీరందరూ తాగిర్రా, టేస్ట్ చేశారా, ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకైతే మస్తు నచ్చింది. ఇంకా అట్లా ఆగి కొంచెం గలీలోకి మళ్ళుతుంటేనే ఇంకా పానకం అయితే ఇచ్చేసారు అనమాట. అట్లా మేమైతే ఇంకా అందరం తాగినాము. ఇంకా మా పిల్లలకి అయితే పెసరపప్పు ప్రసాదం అయితే బాగా నచ్చింది. ఇంకా అట్లా వాళ్ళైతే తినుకుంటూ కార్లోనే కూర్చున్నారు. ఇంకా నేను అనిల్ ఇద్దరమే పానకం తాగేసినాం. అసలు ఇంకా పిల్లలు తాగలేరు, ఓన్లీ ప్రసాదమే తిన్నారనమాట. సో ఈ పానకమే పెసరపప్పు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. అండ్ కొత్తగా ఎవరైతే మనది చూస్తున్నారో వీడియోస్ ఫర్ ది ఫస్ట్ టైం చూస్తున్నాము అనుకున్న వాళ్ళైతే ఫాలో చేయడం మర్చిపోకండి. అండ్ కంటెంట్ మొత్తం చూడండి, ఖచ్చితంగా వీడియోస్ మాత్రం లైక్ చేయకుండా వెళ్ళకూడదు అనమాట. సో ప్లీజ్ ఇట్స్ మై రిక్వెస్ట్ అనుకోండి, ఖచ్చితంగా లైక్ చేసి వెళ్ళండి. అండ్ నెక్స్ట్ ఇంకా అట్లా స్టార్ట్ అయిపోయినాము. అక్కడ తినేసిన తర్వాత ఇంక ఇక్కడ లక్ష్మారెడ్డి పాలెం దగ్గర అయితే ఇంకా స్టార్ట్ అయిపోయింది, మనకి మంచిగా వినిపిస్తున్నాయి అనమాట. ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది అన్నట్టుగా. సో నేను అనుకున్న అమ్మ ఊర్లో కూడా స్టార్ట్ అయిపోయిందా ఏంది అని చెప్పేసి అనుకున్నా. కానీ మేము ఇంటికి వెళ్ళేసరికి అప్పుడే స్టార్ట్ చేసిర్రు. సో ఓకే ఇంకా స్టార్టింగ్లోనే అటెండ్ అయినాం అమ్మయ్య అనుకున్నాం. ఇంకా అట్లా అప్పుడే తీసుకొస్తున్నారనమాట. ఇంకా అక్కడ గుడి దగ్గరికి అయితే నాకు పెద్ద ప్రాసెస్ అయితే ఏం తెలియదు, నేను ఫస్ట్ నుంచి ఎప్పుడు అటెండ్ అవ్వలేదు. మమ్మీ వాళ్ళ ఇంటికి కూడా మధ్యలోనే పోతుండే. ఆల్మోస్ట్ ఆ టెంట్ల కింద కూర్చొని ఉబ్బరానికి ఫ్యాన్లు సరిగ్గా ఉండ అంటే అంత రష్ వస్తుండే అనమాట. ఈసారి ఎట్లా వచ్చారో అసలు తెలీదు, అంత రష్ ఉంటుండే. సో కళ్యాణం కూడా సరిగ్గా కనబడకపోతుండే. కానీ ఇక్కడ మా ఊర్లో మాత్రం చాలా మంచిగా అనిపించింది, ఎందుకంటే స్టార్టింగ్ నుంచి అటెండ్ అయినా కాబట్టి. సో అట్లా ఇంకా గుడికి వెళ్ళక ముందుకే ఇంకా మా భవిష్యత్తు అయితే ఇంకా మా అక్క అన్నం తినిపిస్తుంది. ఇక్కడ మా 10th క్లాస్ అనమాట, చదువు బిడ్డ చదువుకుంటుండు, గుడికి కూడా రాకుండా. సో అట్లా ఇంకా మేమైతే గుడికి అయితే వెళ్ళినాం అనమాట. అప్పుడప్పుడే అందరు వస్తున్నారు, కొంచెం ఎక్కువ మంది కూడా ఏం రాలేరు. సో నాకైతే మంచిగా అనిపించింది మా ఊర్లో కూడా, అంటే నిజంగా ఇట్లా మంచిగా అనిపించింది చేస్తుంటే. సో ఫస్ట్ టైం. అండ్ ఇంకోటి ఏంటంటే మనం స్టార్టింగ్ నుంచి చూస్తున్నాం కాబట్టి ఎట్లా చేస్తారు ఏంది అని ప్రాసెస్ అంతా కూడా చూడొచ్చు. అండ్ మా పిల్లల్ని కూడా ఇట్లా తీసుకెళ్ళడం, దేవుని గుడిలో దగ్గర నుంచి కూర్చోబెట్టడం, అది ఎట్లా చేస్తారు ఏందని చూడడం, వాళ్ళు కూడా కొన్ని డౌట్స్ అడగడం, నేను క్లియర్ చేయడం నాకు తెలిసినంత వరకు. సో వాళ్ళకి కూడా అంటే మనం అప్పుడప్పుడు వెళ్ళడమే కాదు, పిల్లల్ని కూడా దగ్గర ఉండి కూర్చోబెట్టుకొని వాళ్ళు కూడా చెప్తూ ఉండాలన్నమాట. మన పద్ధతులు అన్ని ఇట్లా చేస్తాము, మనకి ఫెస్టివల్స్ ఉన్నాయి, ఈ టైంకు ఇట్లా చేయాలి, ఇట్లా జరుగుతుంది పండగ అని. సో మనం కూడా అప్పుడప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. సో అట్లా ఇంకా నేనైతే ఇంకా వాళ్ళు మా స్మైల్ అయితే మస్తు డౌట్లు అడుగుతుంది, ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు అని ఏదో నాకు తెలిసినంత అట్లా చెప్పుకుంటూ పోయినా. అట్లా కళ్యాణం అయితే కొంచెం మంచిగానే అయింది. 1:30 అట్లా అరౌండ్ 1:30 వరకు అయితే అయిపోయింది. సో తొందరనే చేసిరు. ఇంకా అట్లయితే ఇంకా అందరం దర్శనం చేసేసుకున్నాం అనమాట. ఇంకా మీరందరూ ఎట్లా దర్శనం చేసుకుని ఏంటి అనేది అయితే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ మీ ఊర్లో కూడా కళ్యాణం ఎలా చేస్తారు ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. మీకు ఎక్కడెక్కడ ప్లేసెస్ నచ్చుతుంది కళ్యాణం అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ నా వీడియో ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళు చూస్తున్నారు అనేది కూడా కామెంట్ చేయండి అనమాట. అసలు ఇక్కడ అమ్మవారికి అదే బియ్యం తీసుకెళ్తున్నారు, పొడి బియ్యం. సో అట్లా నాకు ఏం తెలియదు అనమాట. ఇంకా అట్లా నేనేం తీసుకురాలేదు ఫస్ట్ టైం కాబట్టి, నెక్స్ట్ టైం తీసుకెళ్తా. సో నా సబ్స్క్రైబర్ చూడండి హాయ్ చెప్తుంది, అందరు మీరు కూడా హాయ్ చెప్పండి. సో అట్లా మా ఊర్లో చాలామందే ఉన్నారు నా సబ్స్క్రైబర్స్. సో అందరికీ హాయ్ చెప్పండి. అండ్ ఇట్లా అందరి దేవుని దర్శనం చేసుకొని ఇంకా కొబ్బరికాయ కొట్టేసాం అనమాట. సో కొబ్బరికాయ
ఇంకా తినడానికైతే వెళ్ళినాము. అంటే అన్ని దేవుళ్ళని దర్శనం చేసుకున్నాం. నేను చాలా రోజుల తర్వాత వచ్చిన. అసలు యాక్చువల్గా గుడి మా ఇంటి పక్కనే అనమాట. నిజంగా చెప్పాలంటే పక్కన ఇంట్లో పైకెక్కి నించొని చూస్తే కూడా గుడి అనిపిస్తుంది. అంత పక్కన మా ఇల్లు పక్కనే గుడి ఉంటుంది అనమాట. సో ఇంకా అట్లా అంటే మేము చూసుకొని వచ్చినాం, ఎప్పుడు స్టార్ట్ అయింది అని చూసుకొని వచ్చినాం. ఇంకా అట్లా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారు ఎన్ని తలంబ్రాలు వచ్చినాయో నిజంగా. సో ఆల్మోస్ట్ చాలా మంది తీసుకొచ్చారు. నాకు తెలియదు ఇట్లా అన్న విషయం, ఇట్లా పోస్తారు అన్న విషయం కూడా నాకు తెలియదు. నేను సరిగ్గా ఎప్పుడు చూడలేదు, అంత కాన్సన్ట్రేషన్ చేయలేదు అనమాట ఫస్ట్ థింగ్. సో నెక్స్ట్ టైం అట్లా చూడాలి, ట్రై చేయాలి కుదిరితే. ఇంకా అట్లా అన్ని దేవుళ్ళని దర్శనం చేసుకున్నాం అనమాట. సో ఇంకా నెక్స్ట్ ఇంకా తినడానికైతే వెళ్ళినాము. లంచ్ 1:30, 1:45, 2 o'clock వరకు అయిపోయింది పూజ కూడా. ఎగ్జాక్ట్గా లంచ్ టైంకి అయిపోయింది. పెద్దగా ఏం లేదు. కాకపోతే తినేటప్పుడే అమ్మ ఘోరాది ఘోరం నిజంగా చెప్తున్నా. ఎందుకు ఏడ అన్నదానం అయినా శ్రీరామనవమికి అయితే చెమటలు వస్తాయి నిజంగా. అంత అసలు తినడానికి కూడా రాదు, అంత కష్టమవుతుంది అనమాట. అంత వేడి ఆ టెంట్ కింద నుంచి నిజంగా చుక్కలు చూడాలి. ఒక దిక్కు ఆకలి అవుతుంటుంది, ఒక దిక్కు తిందామంటే వంటలు వేడిగా ఉంటాయి. అస్సలు తినడానికే రాలేదనమాట. లిటరలీ చెప్తున్నా. అన్నం వేడిగానే ఉంది, కూర వేడిగానే ఉంది, పప్పు వంకాయ అన్నీ వేడిగానే ఉన్నాయి. అసలు అంత కాలుతుంది, తింటుంటే చెమటలు వస్తున్నాయి, పైనుంచి ఎండ కొడుతుంది. ఓరి నాయన అనిపించింది. కానీ టేస్ట్ మాత్రం ఎంత బాగున్నాయి అంటే నిజంగా పులిహోర, వంకాయ పప్పు ఇవన్నీ టేస్టే ఉన్నాయి. నిజంగా అంత నచ్చింది నాకైతే. ఇంకా మా భవిష్యత్ ఓన్లీ పులిహోరనే పెట్టుకుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇంట్లో కొంచెం పులిహోర తిన్నది, ఇంక ఇక్కడ కూడా పులిహోరనే పెట్టుకుంది. ఇంకా మా స్మైలీకి పప్పుచారు ఇష్టం అని చెప్పి పప్పుచారు పెంచుకుని నాకైతే అన్ని కర్రీస్ నచ్చినాయి అనమాట. నిజంగా అంత బాగుంది టేస్ట్. ఎవరు చేసారో కానీ అసలు ఏందో దేవుడి దగ్గర తింటేనే అట్లా టేస్ట్ ఉంటుంది అనుకుంటా. మస్తు టేస్ట్ ఉండే. సో అట్లా ఇంకా లంచ్ చేసుకొని అయితే ఇంటికైతే వచ్చేసినాం అనమాట. ఇంకా ఆ వేడికి అక్కడ ఉండాలి అన్నట్టు కూడా అనిపించలేదు. తినగానే వెంటనే ఇంటికైతే వచ్చేసినాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకున్నాం అనమాట. ఇంకా వెంటనే మళ్ళీ హైదరాబాద్కి రాకుండా కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ 3:30, 4 అరౌండ్ అట్లా ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయినాము. ఇంకా మా పిల్లలు అయితే చాలాసేపు ఆడుకున్నారు అక్కడ. సో ఇక్కడ కిందనైతే మేము ఉంటాం, పైన మా అక్క వాళ్ళు ఉంటారనమాట. సో కింద మేమైతే రెంట్కి ఇచ్చేసినాం అనమాట. సో అందుకే ఇంకా ఆ అబ్బాయిలు లోపల ఉన్నారు. అందుకే ఇంకా మేము ఇంట్లోకి కూడా క్లీన్ రూమ్ రెంట్కి ఇచ్చేసినాం కాబట్టి సో అట్లా ఇంకా పైకి ఎక్కినాం. మా అక్క వాళ్ళ ఇంట్లోనే కొద్దిసేపు పడుకున్నా. ఇంకా అట్లా రెస్ట్ తీసుకున్నాం అనమాట. అసలు ఎండకి ఎట్లా పోం కదా అని చెప్పేసి సో అట్లా రెస్ట్ తీసేసుకొని ఇంకా రిటర్న్ అయితే ఇంకా 4:30కి అట్లాగైతే స్టార్ట్ అయిపోయినా. ఇంకా స్టార్ట్ అయిపోయిన తర్వాత మస్తు ఎండ కొడుతుంది అప్పటికి కూడా కార్లా. బట్ స్టిల్ ఇంకా తప్పదు కదా, వెళ్ళి కొద్దిసేపు రెస్ట్ తీసుకోవాలని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోయినాము. నేనేదో కారు తోలుతా అని కొద్ది దూరం తోలినా, మళ్ళీ మర్చిపోతా కదా కొద్దిసేపు తోలితే కొంచెమన్నా గుర్తుంటుంది అని చెప్పేసి కొద్దిసేపు అట్లా తోలినా. ఇంకా తర్వాత ఇంకా వెహికల్స్ ఎక్కువ వస్తుంటే మనకు అవసరమారా బాబు ఇదంతా తిప్పలు అని చెప్పేసి అయితే ఇంకా రిటర్న్ ఇంకా మా ఆయనకి ఇచ్చేసిన అనమాట. సో ఇట్లా ఇంకా ఆయన అయితే డ్రైవ్ చేసేసిండు. అట్లా ఇంటికైతే వచ్చేసిన అనమాట. శ్రీరామనవమి సెలబ్రేషన్స్ మాదైతే ఇట్లా జరిగింది, మంచిగా అనిపించింది. సో ఇంకా ప్రతిసారి అన్ని ఇట్లా దర్శనం చేసేసుకోవాలి. అండ్ నైట్ శ్రీరామనవమి రోజైతే 5 ఇట్లా తీస్తున్నారు దేవుణ్ణి. తీసేటప్పుడు ఇంకా పులిహోర వంచుతారు. ఇంకా మనం ఊరుకుంటామా? అసలు ప్రసాదం ఏదైనా కానీ ఏడున్నా సరే బండాపాలే తినాలి అనమాట. ఖచ్చితంగా తీసుకుంటాను నేను. ఇంకా పులిహోర ఇచ్చారు. మేము అట్లా ఊరికనే బయటికి వచ్చినాము. ఇంకా అట్లా పులిహోర తినేసినాం. మస్తు అయింది టేస్ట్ కూడా నిజంగా. సో ఇట్లా అనమాట శ్రీరాముని డే మొత్తం ఇట్లా జరిగింది. మీది ఎట్లా జరిగిందో కామెంట్ చేయండి. అండ్ కొత్తగా ఎవరైతే చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఆల్రెడీ చూసిన వాళ్ళకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఓకేనా? బాయ్.